ఈ 9 క్వాలిటీస్ కనుక మీలో ఉంటే మీరు యూట్యూబ్కి అయితే సెట్ అయితే ఎవరు. ఈ క్వాలిటీస్ మీలో ఉండాయో లేదో చెక్ అయితే చేసుకోండి. వీడియో 3-4 మినిట్స్ ఉంటుంది, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి మోటివేషన్ మైండ్ సెట్. సో మనం ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ రీల్స్ కానీ స్క్రోల్ చేసినప్పుడు మనకు ఒక మోటివేషన్ వీడియో వస్తుంది. గట్టిగా తిప్పి కొడితే మన 6 months లో మన లైఫ్ సెట్ అయిపోవాలి, మన ఫ్యామిలీ స్టేటస్ మారిపోవాలి, బాగా డబ్బులు సంపాదించేయాలి, చాలా సక్సెస్ అయిపోవాలి, ఇలాంటి ఒక రీల్ అయితే వస్తుంది. అది ఉన్నంతసేపు మన మోటివేషన్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే మనమే సక్సెస్ అయిపోయినట్టు ఖచ్చితంగా చేసేద్దామనే మైండ్ సెట్ అయితే ఉంటారు. ఆ రీల్ అయితే స్క్రోల్ చేసిన తర్వాత మళ్ళీ నార్మల్కి అయితే వచ్చేస్తారు. ఇలాంటి మోటివేషన్ మైండ్ సెట్ ఉండే వాళ్ళు యూట్యూబ్కి అయితే సెట్ అయితే అవ్వరు. సెకండ్ క్వాలిటీ వచ్చేసి మల్టీ టాస్కింగ్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా పని చేయాలనుకోండి, దాన్ని ఈజీగా అయితే నేర్చుకోగలుగుతాను, బట్ ఒక్క విషయాన్ని పర్ఫెక్ట్గా చేయలేను. ఆ ఒక్క విషయాన్ని పర్ఫెక్ట్గా చేయాలంటే ఫోకస్ అయితే చాలా అవసరం అయితే నాకు ఉంటుంది. ఎస్పెషల్లీ మల్టీ టాస్కింగ్ మైండ్ సెట్ ఉండే వాళ్ళకి ఇదైతే చాలా కష్టం అవుతుంది. వీళ్ళు కూడా యూట్యూబ్కి అయితే సెట్ అవ్వరు. థర్డ్ క్వాలిటీ వచ్చేసి పర్ఫెక్షన్ మైండ్ సెట్. నాకు మంచి కెమెరా ఉంటే చేస్తాను, మంచి లైటింగ్ సెటప్ ఉంటే చేస్తాను, లేదు నాకు ప్రాపర్ టెలిప్రాంప్టర్ కావాలి, నాకు మంచి స్టూడియో సెటప్ కావాలి, ఇది ఉంటే యూట్యూబ్ చేస్తాను, ఎంతవరకు చేయను అనే మైండ్ సెట్ ఉండే వాళ్ళు కూడా యూట్యూబ్ అయితే సెట్ అయితే అవ్వరు. అవన్నీ ఎప్పటికీ సెట్ కావు. ఒకవేళ నువ్వు చేద్దాం అనుకున్నా కూడా ఎక్కడున్నావు అక్కడే అయిపోతావు. ఈ పర్ఫెక్షన్ మైండ్ సెట్ ఉండే వాళ్ళు కూడా యూట్యూబ్ అయితే సెట్ అయితే అవ్వదు. ఫోర్త్ క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అని కొంతమంది అయితే ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి వచ్చిన స్కిల్లో 10-20% వచ్చి అనుకోండి, మిగిలిన 80-90% అయితే వాళ్ళైతే నేర్చుకో. నీకు వచ్చిన స్కిల్ నువ్వు 10 మందికి చెప్తున్నావు అంటే దాని గురించి ఇంకా నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేసి దాన్ని ఎక్కువ నేర్చుకోవడానికి అయితే ట్రై చేయాలి. అప్పుడే అందరికంటే నువ్వు ముందు ఉంటావు, మంచిగా డెవలప్ అయితే అవుతావు. ఇలా నేర్చుకోకుండా ఉండే వాళ్ళు కూడా యూట్యూబ్ అయితే సెట్ అయితే అవ్వరు. ఫిఫ్త్ అండ్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఏమంటే క్విక్ రిజల్ట్ మైండ్ సెట్. సో మనము 10-20 వీడియోస్ నార్మల్గా ఎవరైనా పెట్టేసి నాకు రిజల్ట్ రాలేదు, నాకు వ్యూస్ రాలేదు, నాకు మానిటైజేషన్ రాలేదు అని చెప్పేసి చాలా స్ట్రగుల్ అయితే అవుతుంటారు. అండ్ అక్కడికక్కడే ఆ యూట్యూబ్ అయితే ఆపేస్తారు. తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ క్వాలిటీ మాట్లాడుకున్నాం కదా, మళ్ళీ మోటివేషన్ రీల్ ఏదో వస్తుంది, ఈ కంటెంట్ నాకు సెట్ అవ్వలేదు అని చెప్పేసి వేరే కంటెంట్కి అయితే షిఫ్ట్ అయితే అయిపోతారు. దాన్ని కూడా అంతే, 10 వీడియోస్ పెడతారు, మళ్ళీ రిజల్ట్ రాలేదని చెప్పి బాధపడతారు, తర్వాత మళ్ళీ షిఫ్ట్ అయితే అయిపోతారు. ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు కూడా యూట్యూబ్కి అయితే సెట్ అయితే ఎవరు. సిక్స్త్ క్వాలిటీ, ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, AUL అంటారు, ఆఫ్టర్ అప్లోడ్ లెర్నింగ్. సో మనం ఏదైనా వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మనకు రిజల్ట్స్ అయితే మన అనలిటిక్స్ లో అయితే చూపిస్తుంటాయి. దాని తర్వాత అంటే అనలిటిక్స్ లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే, మనం ఏదైనా మిస్టేక్ చేసుంటే ఆ మిస్టేక్స్ నుంచి నేర్చుకోకపోవడం, ఆ మిస్టేక్స్ ని కరెక్ట్ చేసుకొని ఏం మిస్టేక్ చేసాం తెలుసుకొని నేర్చుకోకపోవడం. సో ఈ మైండ్ సెట్ ఉండే వాళ్ళు కూడా వాళ్ళైతే యూట్యూబ్ కి అయితే సెట్ అయితే అవ్వరు. సెవెంత్ క్వాలిటీ వచ్చేసి చాలా ఇంపార్టెంట్, మనలో చాలా మందికి అయితే ఉంటుంది. సెవెంత్ క్వాలిటీ వచ్చేసి యూనిక్నెస్. ఒక కంటెంట్ ని నువ్వు యూనిక్ గా నీ స్టైల్లో నువ్వు ఎలా ప్రొజెక్ట్ చేయగలవు అని నువ్వు నేర్చుకోకపోవడం, అలా యూనిక్ గా నువ్వు చేయకపోవడం, ఇలాంటి మైండ్ సెట్ ఉండే వాళ్ళు కూడా యూట్యూబ్ కి అయితే సెట్ అయితే అవ్వరు. ఎయిత్ క్వాలిటీ వచ్చేసి స్ట్రాటజీ. నువ్వు ఎంత మంచి క్వాలిటీ కంటెంట్ నీ మైండ్ లో ఉన్నా ప్రాపర్ స్ట్రాటజీ లేకపోతే మాత్రం నువ్వు యూట్యూబ్ లో అయితే సక్సెస్ అవ్వలేవు. ఒక ప్రాపర్ స్ట్రక్చర్ ప్రకారం, ఒక ప్రాపర్ స్ట్రాటజీ ప్రకారం నువ్వు మంచిగా వీడియోస్ చేసుకుంటే వెళ్ళావంటే ఖచ్చితంగా సక్సెస్ అయితే అవుతావు. నైన్త్ ఇంపార్టెంట్ క్వాలిటీ, ఈ ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్. మనిషికి పేషెన్స్ లేకపోతే చాలా కష్టం. అందులో ముఖ్యంగా యూట్యూబ్ లో చాలా పేషెన్స్ అయితే ఉండాలి. నువ్వు ఎంత మంచి కంటెంట్ చేసినా, ఎంత ప్రాపర్ వీడియో మంచి క్వాలిటీ కంటెంట్ చేసినా కూడా సక్సెస్ అనేది రావడానికి కొద్దిగా టైం అయితే పడుతుంది. సో ఇవి 9 క్వాలిటీస్ అయితే. ఈ 9 క్వాలిటీస్ లో మీకు ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయి కింద నిజాయితీగా అయితే కామెంట్ అయితే చేయండి. నన్ను అడిగితే మాత్రం ఈ 9 క్వాలిటీస్ లో దాదాపు 8-9 క్వాలిటీస్ అయితే నాకు ఉన్నాయి, బట్ నేను స్లోగా అవైతే రెక్టిఫై చేసుకుంటూ వస్తున్నాను. సో మీరు కూడా ఈ క్వాలిటీస్ ని రెక్టిఫై చేసుకొని మంచిగా ప్రాపర్ స్ట్రాటజీతో యూట్యూబ్ వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ నేను తెలుసుకున్న ఇంపార్టెంట్ క్వాలిటీ ఏమంటే థింకింగ్ కంటే ఎగ్జిక్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు ఆలోచిస్తూ ఉన్నావంటే జీవితాంతం ఆలోచిస్తూనే ఉంటావు. ఎప్పుడైతే నువ్వు ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేసి ఫస్ట్ స్టెప్ వేస్తావో రోడ్ ఆటోమేటిక్గా ఏర్పడుతుంది. సో ఫస్ట్ నువ్వు ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేయి. నీకు వచ్చో రాదో ఫస్ట్ అయితే చెయ్యి, ఆ తర్వాత ఆటోమేటిక్గా అన్నీ అవి సెట్ అవుతాయి. బట్ సిన్సియర్గా ట్రై చేయి.